నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన 4వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ ను ప్రారంభించారు నారా భువనేశ్వరి. నేడు కుప్పంలో నారా భువనేశ్వరి 4వ రోజు పర్యటనలో భాగంగా కుప్పంలోని దొంగమన్నను దర్శించుకున్నారు. అనంతరం కుప్పంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కుప్పంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిఎస్సి కోచింగ్ సెంటర్ పెట్టేందుకు ఏర్పాటు చేస్తామని నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ప్రారంభించారు భువనేశ్వరి. కుప్పంలో పేద విద్యార్థుల కోసం మంచి స్కూల్ తో పాటు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు చూస్తున్నామన్నారు. కుప్పంలో మహిళా సాధికారిత కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, శిక్షణ పొందిన మహిళలకు స్థానిక గార్మెంట్స్ లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భువనేశ్వరి పేర్కొన్నారు. మహిళలు అన్ని విధాల ఆర్థిక అభివృద్ధి చెందేలా వారికున్న అవకాశాలను అందేలా చేస్తామన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది సేవా కార్యక్రమంతో చంద్రబాబు నాయుడు గారు ఈ ట్రస్ట్ అనేది స్థాపించారు. అట్లానే ఆయన ఏ స్ఫూర్తితో స్థాపించారు, ఆ స్ఫూర్తితోనే నేను కానీ నా టీం కానీ దాని ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము. ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలు పెట్టాము. అట్లానే ఇక్కడ మహిళలకి కుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు చేసింది ఫ్రాక్ అవని, ఏ గార్మెంట్స్ అవని వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాము. ఇక్కడతో ఆగదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. మహిళలు వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం. ఇదే కాదు, ఇంకా చాలా ఆలోచనలు ఉండే. మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము. వాళ్ళకి మన కుట్టు నేర్చుకున్న వాళ్ళకి ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఎది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడుండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గార్మెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంపించేటట్టు మేము ఆలోచిస్తున్నాము, చేస్తున్నాము కూడా. ఆ డిస్కషన్స్ జరుగుతుంది. ఇంకా ఆలోచిస్తున్నామండి. ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుప్పం మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం. మహిళలు ఇది స్టార్టింగే. ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వైర్ బుట్టలు కానీ, కేక్ బాస్కెట్స్ కానీ, ఇది ఆడవాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది 3 నెలలే అయ్యింది. తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్లాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి, ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ, మహిళా కోఆపరేటివ్ సొసైటీగా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్, ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకెళ్తాం. ఎంఓయూ అయితే ఇప్పుడు దాకా అవ్వలేదండి. తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము. తప్పకుండా అది చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కుట్టు ఒకటే నేర్పించాము వాళ్ళకి. తప్పకుండా గార్మెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్. వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతికి అనేది ఇంపార్టెంట్. ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి. మహిళలు అంతే కదా కష్టపడేది. ఆ వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి కావాలో అది చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి. కుప్పం మాత్రమేనా రాష్ట్రం మొత్తము ఇది కొనసాగిస్తాం? తప్పకుండా అండి. ఇది ప్రస్తుతం ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో. మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్లో మా మేనేజ్మెంట్ మేమంతా. ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో
ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం. మేడం, ఇంకో నియోజకవర్గంలో స్కూల్ ఏదైనా ఏర్పాటు చేస్తారా? తప్పకుండా అండి, అనుకున్నాము. ఇంకా ఎన్ననేది మేము ఆలోచించలేదు, ఏ టైప్ అనేది కూడా మేము ఆలోచించలేదు. తప్పకుండా స్కూల్ అనేది ఎక్కువగా మా ఫోకస్ పేద పిల్లలకి, ఆ ఫోకస్ మీద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్కూల్స్ అనేది తీసుకెళ్తాం. తిరిగి అది పేద పిల్లలకి వెళ్ళాలి చదువు అనేది. అట్లానే డిఎస్సి కోచింగ్ కూడా తప్పకుండా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే అది కూడా మళ్ళీ మహిళలకి ఉపయోగపడుతుందని ఆది ఆశ. మేడం, రాష్ట్రంలో హైదరాబాద్లో మీరు ఐఏఎస్ కోచింగ్ సెంటర్ పెట్టారు మేడం. ఇక్కడ ఆంధ్రాలో ఎక్కడా లేదు మేడం. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా? తప్పకుండా, వై నాట్ అండి. వీళ్ళు తప్పకుండా అది మీరు ఇచ్చారు థాట్. మేమైతే అనుకోలేదు ఇక్కడ పెడదామని. తప్పకుండా మేము అది కూడా ఆలోచించి అది కుప్పంలో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది మేడం. స్టేట్లోనే కుప్పంలో ఆదర్శవంతంగా ఉంటుంది మేడం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.